మనం ఏం చేసారు, లేకపోతే వాళ్ళ మీద విమర్శలు వీళ్ళ మీద విమర్శలు, మనం ఏం చేసాం అనేది కాదు. మనం భవిష్యత్తులో ఏం చేయబోయాలనే ప్రణాళిక అంశాల మీద మాట్లాడదలుచుకున్నాం కాబట్టి క్లుప్తంగా వాటి మీదనే మాట్లాడదలుచుకున్నాము. సంఘ నిర్మాణం ఏంటి? సంఘ నిర్మాణం మనం సంఘంగా ఏర్పడుతున్నాం, సంఘం పెట్టుకున్నాం, అధ్యక్షులు పెట్టుకున్నాం, మేము వేస్తున్నాం, గౌరవ అధ్యక్షులు అంటున్నాం, చేస్తున్నాం, కానీ పని చేయట్లేదు. ఏం పని చేస్తున్నాం? పేరు రాసుకుంటున్నాం, వదిలేస్తున్నాం, వాట్సాప్ ఫోటో పెడుతున్నాం, స్టేటస్ పెడుతున్నాం, వదిలేస్తున్నాం, కానీ గ్రౌండ్కి వెళ్తలేదు. గ్రౌండ్కి వెళ్ళండి, వారంలో ఒక్క రోజున సంఘం కోసం పనిచేయండి. ఏ విధంగా అంటే ఇలాంటి ఒక నోట్బుక్ తీసుకొని మన ఇంటి పక్కన ఉన్న విశ్వకర్మలు కావచ్చు, లేకపోతే వేరే అది ధనాలు అంటాం, అదే రోడ్ వర్కర్స్ కానీ ఇట్లా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని పలకరించండి. వాళ్ళని పలకరించి వాళ్ళ సమస్యలు ఏమిటి ఒకసారి క్లుప్తంగా విని అవసరమైతే వాటిని నోట్ చేసుకునే ప్రయత్నం చేస్తే మనం వాళ్ళ దృష్టిలో ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు మనతోటి ఎక్కువ వాళ్ళ యొక్క ఆలోచనలు పంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ఆలోచనలు చేయవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళకి మన యొక్క అఖిల భారత విశ్వకర్మ పరిషత్ గురించి అవగాహన కూడా కలిగించే అవకాశం మనకు ఒక్కొక్కరి ద్వారా కలుగుతుంది. కనీసం ఒక్కరు 10 వారానికి ఒక 3 ఫ్యామిలీని లేకపోతే 3 కుటుంబాలను కలిస్తే కనీసం నెలకి ఒక 12 కుటుంబాలను కలవచ్చు, సంవత్సరానికి దాదాపు 200 కుటుంబాలను కలవచ్చు. ఈ విధంగా మన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ విధానాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతాయని నేను నమ్ముతున్నాను. రెండో అంశం శిక్షణ కార్యక్రమం. శిక్షణ కార్యక్రమం మంచి ఆలోచన, చాలా చాలా మంచి ఆలోచన నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి యువకులకి అది ఒక చాలా మంచి ఆలోచన. ఈరోజు శిక్షణ కార్యక్రమం ద్వారా రాజకీయ రంగంలో మనం చాలా సాధించవచ్చు. ఎక్కడైతే మనం రాజాధికారం ఏ జాతికైతే లేదో ఆ జాతి నశించిపోతుందని ఎవరు పెద్దలు చెప్పారు. కనీసం మనం రాజాధికారం సాధించకపోయినా సరే ఆ రాజాధికారం ఎవరైతే సాధించారో కనీసం వాటిలో మనం పార్టిసిపేట్ భాగస్వామ్యం అవ్వడం, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కనీసం మనం రిమోట్ కంట్రోల్ ఉన్న మనం భాగస్వామ్యం అవ్వడం అని చెప్పి నేను చెప్తున్నాను. ఆ విధంగా మనం ముందు వేయాలి. వార్డు మెంబర్లుగా, సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా ఏ విధమైన ఎలక్షన్ కానీ నామినేటెడ్ పోస్టులు కానీ ఎలాంటి అవకాశాలు వచ్చినా ముందు వాటిలో మనం చైతన్యవంతులై పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఐడి కార్డు విషయాల్లో మంచి ఆలోచన, అది కూడా చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్తున్నాను. ప్రజాపాలన ఇది ఇప్పుడు ఏదైతే ఉందో అదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తేదీ 18/9/2024 రోజు ప్రభుత్వం ఒకటి స్కీమ్ ప్రకటించింది. అదేంటంటే చిన్న పరిశ్రమలకు అండ. చిన్న పరిశ్రమలకు అండ అనేది నేను చదివినప్పుడే మన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ పేరే గుర్తుకొచ్చింది నాకు. ఎందుకంటే మన ఆలోచన చిన్న పరిశ్రమలు నిలబెట్టాలి, చిన్న పరిశ్రమల ద్వారానే మన విశ్వకర్మలు అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది అని చెప్పేసి మన వాచమల పుణ్యమాచార్యులు ఎన్నడూ దాదాపు 25 సంవత్సరాల కింద ఆలోచించాడంటే ఆయన చాలా కాలజ్ఞాని అని చెప్పుకోవచ్చు, ప్రబంధంలాగా. ఇలాంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రావడం చాలా సంతోషకరం. అలాగే అతి చిన్న పరిశ్రమలతో పాటు దాంట్లోనే 6 క్యాలెండర్లు పెట్టి ఆదుకుంటారని ప్రకటించారు. అది ఒకటి ఎస్సీ ఎస్టీ పాఠశాలలకు ₹1 స్కీమ్ ప్రకటించారు. అదే ఇతరులు బీసీ వాళ్ళకైతే 30 లక్షలు ప్రకటించారు. ఆ 30 లక్షల్ని మన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ నుంచి 50 లక్షలకు పెంచాలని డిమాండ్ చేయాలని నేను కోరుతున్నాను. అలాగే 30 ఏళ్ళకు భూమి యోజనకు ఇస్తుందని గవర్నమెంట్ ప్రకటించింది. ఇది కూడా సంతోషకరమైన ప్రకటన అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ముడిసరుకు, ఇది కూడా మనం లాస్ట్ టైం డిస్కషన్ చేసినప్పుడు చాలాసార్లు మన మీటింగ్లలో కూడా చెప్పారు. ప్రభుత్వమే ముడిసరుకు అందించినట్లయితే మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని మన గత రెండు సమావేశాల్లో విన్నాను. అలాంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దాన్ని కూడా మనం సాధించాల్సి ఉంది. ఆ సాధించడంతో పాటు దాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం నేను చెప్తున్నాను. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలో ముడిసరుకు సరఫరా అవమానించిన విషయం 24 గంటల వ్యాపార అనుమతులు, అలాగే 24 గంటల కరెంటు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి మనం గవర్నమెంట్ మళ్ళొకసారి మనం ప్రతిపాదన పంపుతాం. ఇక్కడ వాళ్ళు చెప్పలేదు, కానీ మనం
ఎస్సీ ఎస్టీలకు 50% రాయితీ ఇస్తున్నారు, అదే బీసీలకు 20% రాయితీ ఇస్తున్నారని చెప్తున్నాను. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఇది కూడా మన జాతికి, మన విశ్వకర్మ జాతికి మంచి ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో హైదరాబాద్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కార్పొరేటర్ పోస్టులు కూడా ఉండాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయిస్తున్నాను. అలాగే మన అఖిల భారత విశ్వకర్మ పరిషత్ కూడా నిర్ణయించాలని తెలియజేస్తున్నాను. అలాగే మనకు కార్పొరేటరే కాకుండా చీటీ, రోడ్డు వర్క్, ఈ కంచు ఇలాంటి ఏ వర్కులు ఉన్న స్కిల్ సంబంధిత కోర్సులు ఏవైనా ఉన్నా వాటిని కూడా తెచ్చి దాంట్లో మన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినట్లయితే మన పిల్లలు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ సెక్టర్లలో కనీసం ఒక 50% మన వాళ్ళకి స్వీకరించి వాళ్ళకి ఉద్యోగాలు కేటాయించినట్లయితే వాళ్ళు కూడా డెవలప్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలని మన అఖిల భారత విశ్వకర్మ పరిషత్ ద్వారా యువతలోకి తీసుకెళ్ళాలి. వాళ్ళకు ఇలాంటి అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేసినట్లయితే వాళ్ళు మన అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ని నమ్మి మనతో ప్రయాణం చేయడానికి ముందుకు వస్తారు. అలాగే భవన నిర్మాణంలో కార్పొరేటర్, స్టీలు ఆధారిత పనుల విశ్వకర్మ కేటాయించాలి. శిక్షణ పొందిన విశ్వకర్మ విద్యార్థులకు ఉద్యోగాలు కేటాయించాలని మనం డిమాండ్ చేద్దాం ప్రభుత్వానికి. అలాగే కులం గురించి నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ వస్తుంది. మనం 5 కులాలు 6 కులాలు అని చెప్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఎంత మందిలో ఉన్నారు, అందరూ కార్పొరేటర్లు చివరి విధానాలు ఇవ్వాలి అని డౌట్ వచ్చింది. నిజంగా మనం 5 కులాల 5 వృత్తుల అనేది నాకు చాలా రోజుల నుంచి నాకు మదిలో వెళ్తున్న ప్రశ్న. నిజంగా మన 5 కులాలను మనం ఎప్పుడు ఎక్కువ మనది ఒకటే కులం విశ్వకర్మ లేదా విశ్వకర్మ ఏదో ఎత్తుకోండి. కానీ మన ఒడ్ల, కమ్మరి, ఔషధి, కల్చరి, శిల్పి ఇలాంటి ఏం చెప్పుకొని మనం విడదీసుకొని మన దాంట్లోనే ఎవరైనా కొంచెం డబ్బులు సంపాదిస్తే కమ్మరులు తక్కువ చేయడం, ఒడ్డలు తక్కువ చేయడం, అవసరాలు కొంచెం డబ్బులు సంపాదిస్తే పాలు వేలు వేరాలు ఇలా వ్యవసాయంలో ఇలా జరుగుతుంది. నేను నాతో చాలా మంది ఆ విషయాలు చెప్తున్నారు. ప్లీజ్ దయచేసి ఇప్పటికైనా అవకాశం ఉంటే గవర్నమెంట్ ద్వారా మనకి ఏదైతే కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఒకటే కులం, మనం ఈ కమ్మరి, ఒడ్ల ఇలాంటివి ఏమి మెన్షన్ చేయకుండా విశ్వబ్రాహ్మణ అనే ఒకటే పేరు వచ్చి ఈ వృత్తుల పేరులో ఏది రావద్దు. దయచేసి ఏమైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ కులాల్లో మనం విడిపోతున్నాం. మనది ఒకటే కులం. ఒక 5 కులాలు అని చెప్పి అందరూ వివరిస్తారు. 5 కులాలు ఒకటే కులం ఉంటే మనం 22 మంది 200 మంది ఈజీ అవుతారు అని నేను తెలియజేస్తున్నాను. అన్నగారు యువకుల గురించి మాట్లాడారు. యువకులు నిజంగా లేరు, అది బాధాకరం. యువకులు ఎందుకు లేరు అంటే ఈరోజు అందరూ ఇన్స్టాగ్రామ్లో యువకులు టైం పాస్ చేస్తారు. ఆ ఇన్స్టాగ్రామ్లో మనమే వీడియోలు పెడతాం, ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. ఇన్స్టాగ్రామ్లోకి వెళ్దాం, ఫేస్బుక్లోకి వెళ్దాం. అన్నగారు ఎంతసేపు చెప్పినట్టు వెబ్సైట్ చెప్పాడు. ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా ముందుగానే డైరెక్ట్ శిక్షణ కార్యక్రమాలు పెట్టకుండా కొన్ని రోజులు సోషల్ మీడియాలో శిక్షణ కార్యక్రమాలు పెట్టాలి. కొన్ని రోజులు జూమ్ మీటింగ్ పెట్టండి, కొన్ని రోజులు వాట్సాప్ వీడియో కార్యక్రమాలు చేయండి. కొంచెం ఇంజెక్ట్ చేసిన తర్వాత ఒకసారి శిక్షణ కార్యక్రమాలు పెట్టే బాగుంటుంది. తర్వాత వాళ్ళకి కొంచెం అలవాటు కావడానికి సోషల్ మీడియాని మనం చాలా ఎక్కువ శాతం వినియోగించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 2014లో ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకుని బీజేపీ పార్టీ గణనీయమైన విజయం సాధించింది. దాదాపు ఈమెయిల్ బీజేపీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈమెయిల్ లేదు అంటే వాళ్ళకి తెలుసు సోషల్ మీడియా ద్వారా మనం ఎంత విజయం సాధించబోతున్నాం. దయచేసి ఈ యుగం మొత్తం సోషల్ మీడియా యుగం. ఇప్పుడు అనేక రకాలుగా వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇది మన ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా లేటెస్ట్ ఆప్షన్ ఇలాంటివి